జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు జియాగూడ, పురానాపూల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఇటు హైదరాబాద్ పరిధిలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తము ప్రస్తుతానికైతే 5,000 క్యూసెక్ల వరద నీరంతా కూడా మూసీలో కదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పారు. మూసీలో పూర్తిగా ఇటు జలమండలి అధికారులు ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వరద నీరంతా కూడా వదులుతుండటంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే నిన్నటి నుంచి కూడా హైలైట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు పురానాపూల్, బాపుఘాట్, జియాగూడ, దాంతో పాటు ఇటు చాదర్ఘాట్, ముసారాంబాగ్, నాగోల్ వద్ద మూసీ ఉగ్రరూపం దాల్స్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇక రాగల 24 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఇటు దిగువన వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ నౌ నేను ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. సో ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూద్దాము. సో చూడొచ్చు మూసీ తీవ్రత ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా మూసీ వరద తీవ్రతతో మొత్తం కూడా ఇప్పటికే నిన్న మొత్తం కూడా ముసారాంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు. సో ప్రస్తుతం మాత్రము ఏదైతే బ్రిడ్జిని అయితే ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు జంట జలాశయాలకు తాండూరు కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, అనంతగిరి నుంచి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో సో ఇటు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కూడా అవుట్ఫ్లో అదే స్థాయిలో దిగువన వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఇటు నగరంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో మరింత వరద ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద మరింత పెరిగితే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తేటటువంటి అవకాశం అయితే ఉంది. సో నిన్న మొదట చూసుకుంటే నిన్న 4 గేట్లను ఎత్తారు ఉస్మాన్ సాగర్, దాని తర్వాత 6 గేట్లను ఎత్తారు. వరుసగా గేట్లను పెంచుకుంటూ పోతున్నారు. సో ఏదైతే మొత్తానికైతే ప్రస్తుతం ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో సో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హుస్సేన్ సాగర్ కూడా ఏదైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి కుకట్పల్లి నాలా కానివ్వండి, పికెట్ నాలా కానివ్వండి, దాంతోపాటు బుల్కాపూర్ నాలా నుంచి హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీరంతా కూడా తుమ్రా ద్వారా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ క్రమంలో ఇటు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సో మీ మూటికి సంబంధించినటువంటి వరదంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హైలైట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే ఇటు మంచిరేవుల ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో సో అది కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయింది. మరోవైపు ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కూడా మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఇక ముసారాంబాగ్ బ్రిడ్జ్ నిన్నంతా క్లోజ్ చేశారు. సో ఈ రోజు తెల్లవారుజాము నుంచి మాత్రమే ఇటు వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక 24 గంటల పాటు ఇటు హైదరాబాద్కు భారీ వర్షాల సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఎప్పటికప్పుడు కూడా ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఉస్మాన్ సాగర్ ప్రస్తుతం అయితే 3 గేట్లను ఎత్తారు. 1200 క్యూసెక్ల వరద నీటి దిగువన వదులుతున్నారు. ఇక జంట జలాశయాలకు సంబంధించినటువంటి మొత్తం 5,000 క్యూసెక్ల వరద నీరు కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హిమాయత్ సాగర్ సంబంధించి కూడా దాదాపు 2,250 క్యూసెక్ల వరద నీరంతా కూడా మూసీ నదిలోకి కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వరద ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం మాత్రం ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీద రాకపోకలను అధికారులు తిరిగి ప్రారంభించారు. సో ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభించడంతో కొంత గోల్నాకా బ్రిడ్జ్ మీద కూడా రద్దీ తగ్గినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో చూసుకుంటే గడిచిన నెల రోజుల్లో 4 సార్లు ముసారాంబాగ్ బ్రిడ్జ్ను క్లోజ్ చేశారు. ఎందుకంటే భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఓవైపు ఇటు వరద నీరు, మరోవైపు మూసీ ఉధృతి రెండు కూడా తోడవడంతో ఏదైతే ఇటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ క్లోజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, బ్రిడ్జ్ పై నుంచి ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బోర్డు అధికారులు, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు అధికారులు ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో దిగువ వదులుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే హైలైట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ.